ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో జన్మించిన వ్యక్తికి 25 ఇయర్స్ లో హెల్త్ బాగోలేదు అనుకోండి ఈ ప్రభావం వల్ల. ఇప్పుడు ఇతనికి హెల్త్ బాగుండేలా చేయాలంటే ఇతని యొక్క హార్మోనీస్ 369 అండ్ ఫేవర్ 45 వీటిల్లో ఏది చేయగలదు అది రాకుండా అనేది గమనించాలి. ఇప్పుడు ఫస్ట్ 3 తీసుకుందామండి. 3 3 3 3 7 + 3 10 అంటే 1 1 + 0 3 + 3 6 5 + 3 8 6 + 3 9. సో మనం ఇతని పేరు కనుక 3లో పెట్టినట్లయితే ఈ ప్యాటర్న్ వస్తుంది. అంటే ఏం జరిగింది, ఆ 3 టోటల్లో ఉన్నటువంటి నేముని అతను కోర్సులా రాసుకుంటూ దాని ఇంప్లిమెంటేషన్ చేసుకున్న కొద్దీ క్రమక్రమంగా 3 to 6 months లో ఈ ప్యాటర్న్ అనేది అతనికి ఈ ప్యాటర్న్ గా రూపాంతరం చెందుతుంది సైంటిఫిక్ గా, అంటే యాజ్ పర్ సైన్స్. ఓకే, ఇప్పుడు ఇలా ఇక్కడ ఎలా ఉంది, ఈ 3 ప్లేస్ లో 6 వచ్చింది, ఇక్కడ కూడా 1 6 డెడ్ యాంటీ, అంటే ఈ ప్రాబ్లం సేమ్ రిపీట్ అయింది, యూజ్ లేదు. ఇప్పుడు ఎవరన్నా 32 మంచి నెంబరు దానికి రకరకాల పేర్లు పెట్టారనుకోండి, ఏం ఉపయోగం ఉండదు, ఇంకా అది ఉధృతం చెందుతుంది తప్ప ఉపయోగం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 3 వద్దు, 6 వద్దామండి. ఇప్పుడు 7 + 6 13 అంటే 1 + 3 4 3 + 6 9 5 + 6 11 11 అంటే 2 6 + 6 12 అంటే 3. ఇక్కడ ఏమైంది, 9 2 డెడ్ యాంటీ వచ్చింది. ఇక్కడ 9 మంచిదే, అంటే 6లో పెట్టడం వల్ల ఈ యొక్క ఇతర ప్రాబ్లం 25 ఇయర్స్ ప్రాబ్లం కొంతవరకే ఆగిద్ది. మనం ఇందాక చెప్పుకున్నాం పూజ, ఆ పూజ లాగా అనమాట, మరలా రిపీట్ అవుద్ది. సో ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 9 తీసుకుందాం. 9 + 7 16 అంటే 1 + 6 7 9 + 3 ఇది 3 వస్తుంది. కింద 9 ఉంటే మొత్తం అవే వస్తాయి, సో ఉపయోగం లేదు, నో యూజ్. నెక్స్ట్ 4 తీసుకుందాం. 7 + 4 11 అంటే 2 3 + 4 7 5 + 4 9 6 + 4 10 10 అంటే 1 + 0 1. ఇక్కడ చూస్తే 2 9 ఇవి రెండు యాంటీ డెడ్ యాంటీ, ఇది కూడా నో యూజ్. నెక్స్ట్ 5 7 + 5 12 12 అంటే 1 + 2 3 3 + 5 8 5 + 5 10 అంటే 1 + 0 1 6 + 5 11 అంటే 1 + 1 2 3 8 డెడ్ యాంటీ కాంబినేషన్ ఇది, సో నో యూజ్. అంటే ఈ పర్సన్ కి బై బర్త్ ఎంత నెగిటివ్ ఉందంటే 100కి 100% నెగిటివ్ ఉంది. సో మనం ఏది చేసినా కూడా సూటబుల్ అవ్వట్లేదంటే అతనికి 100కి 100% నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఇతనికి ఫ్రీ విల్ ఎనర్జీ ఏమైనా ఉందా అనేది పరిశీలించాలి. ఫ్రీ విల్ ఎనర్జీ అంటే స్వేచ్ఛా శక్తి, అంటే బై బర్త్ వల్ల ఏదైతే అనుభవించాలని ఉందో, ఇది మన ఆస్ట్రాలజీ చెప్తున్నట్టు కర్మ, ఆ కర్మ అంటే అదే, బై బర్త్ వల్ల ఏదైతే అనుభవించాలని ఉందో ఆ అనుభవించడానికి వీళ్ళ దగ్గర శక్తి ఎంత ఉంది, 25% ఉందా, 50% ఉందా, 75% ఉందా, 100% ఉందా. ఇప్పుడు ఈ పర్సన్ కనుక స్వేచ్ఛా శక్తి కనుక 100% ఉంటే ఇతనికి నేమ్ కరెక్షన్ ని సెకండ్ మెథడ్ లో చేసి, ఇది ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ లో చేసి ఒక శ్లోకాన్ని రెమెడీగా ఇవ్వాలి, ఒక శ్లోకాన్ని రెమెడీగా ఇవ్వాలి. అప్పుడు ఇతనికి ఒక నేమ్ కరెక్షన్ తో ఉండేటువంటి పాజిటివ్ సరిపోదు, దానికి యాడింగ్ ఒక శ్లోకాన్ని డైలీ అతను పఠిస్తూ ఉండాలి. అప్పుడు ఇతనికి సమస్య క్యూర్ అయ్యేది. ఒకవేళ 100% స్వేచ్ఛా శక్తి లేదు, 50% ఉంది స్వేచ్ఛా శక్తి,
అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అతని చుట్టూ నెగిటివ్ ఒక ఆరాల ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సెకండ్ మెథడ్లో ఇతనికి నేమ్ కరెక్షన్ ఇచ్చి ఒక శ్లోకాన్ని సజెస్ట్ చేసి ఒక క్రిస్టల్ పిరమిడ్ అని ఒకటి ఉంటుంది. ఆ క్రిస్టల్ పిరమిడ్ ని ఇతని యొక్క బెడ్రూమ్ లో ఉంచాలి. లేదా క్రిస్టల్ కాపర్ రాడ్, ఒక క్రిస్టల్ కాపర్ రాడ్ ని ఇతని యొక్క బెడ్రూమ్ లో ఉంచాలి. అప్పుడు ఇతనికి నేమ్ కరెక్షన్ ప్లస్ శ్లోకం ప్లస్ క్రిస్టల్ పిరమిడ్స్ అనే మూడు కూడా త్వరితగతిన అతనికి ఆ యొక్క పాజిటివ్ ని ఇస్తాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి చేయకూడదు. ఏం చేయాలి? క్రమక్రమంగా చేయాలి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, దీన్ని రాపిస్తూ ఉండాలి. సెకండ్ సిగ్నేచర్ చేయించాలి. థర్డ్ లోషు గ్రిడ్ ప్రకారం ఏదైనా ఒక పోస్టర్ కానీ లైటింగ్ థెరపీ కానీ చేయాలి. అప్పుడు ఇవి చేయాలి. అప్పుడే అతనికి కంప్లీట్ గా నేమ్ కరెక్షన్ అయిపోయినట్టు. అయితే దురదృష్టవశాత్తు ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్పినట్టు వినరు. ఎందుకు? ఆ నెగిటివ్ వాళ్ళని అలా చేపిస్తుంది. ఇక ఆ నెగిటివ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి పోవటం మనకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం నేమ్ కరెక్షన్ ఇచ్చిన వెంటనే ఇక అది వాళ్ళకి నచ్చదు. నాకు ఫలాన్ని వచ్చేలా పెట్టండి, ఫలాని మోటర్గా ఉండేలా పెట్టండి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు కనుక మనకి పిల్లలు పుట్టినప్పుడు చిన్న పిల్లలు కనుక ఇలాంటి దాంట్లో పుడితే వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే మాకు మోటర్గా ఉండేది కావాలని అంటారు. ఏంటి మోటర్గా ఉండేది చెప్పండి. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు సాల్వ్ అవడానికి మనం అన్ని ఏరి కోరి దానిలో మనం కరెక్షన్ ఇస్తే మాకు బాగా మోటర్గా ఉండాలి, మాకు మా నాన్నగారి పేరు కలిసి వచ్చేలా ఉండాలి, మాకు వెంకటేశ్వర స్వామి పేరు కలిసి వచ్చేలా ఉండాలి. ఎందుకండి ఆ పుట్టిన వాళ్ళతో ఆడుకుంటారు, వాళ్ళ లైఫ్తో, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. కానీ మీ ఇష్టాలా? ఇది ఎలాంటిదంటే మనకి లెక్కలనే సబ్జెక్టు ఇష్టం కానీ మనకు లెక్కలు రావు. ఇప్పుడు మన పిల్లలు పుట్టారు, వాళ్ళకి సోషల్ ఇష్టం బాగా, మనకి లెక్కలు ఇష్టం కదా అని వాడితో మనం ఎంపీసీ చేయించినట్టు ఉంటుంది. ఇది ఏమైంది వాడి భవిష్యత్తు అలా చేపిస్తే? ఇలాగనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క ప్యాటర్న్ ఉన్నవాళ్ళు బాగా ఓవర్ కాన్ఫిడెంట్, అతి తెలివితో ప్రదర్శిస్తారు. మనం ఇవ్వగానే ఇది కొంచెం మోటుగా ఉందండి, నాకు ఇది కాదు, ఇదిగో ఏఆర్తో రావాలా, లేకపోతే చివరిలో ఇది రావాలి అంటే వాళ్ళు విన్నయ్యే ఉంటాయి. మన న్యూమరాలజిస్టులు కొన్ని వందల మంది ఉన్నారుగా, వాళ్ళు ఏదో చెప్పింది మొత్తం మైండ్లో ఉంటుంది, ఉండి నాకు ఇది రావాలండి ఇది రావాలని అంటారు. ఎందుకు? అనవసరంగా అలాంటి వాళ్ళు వచ్చి నా టైం వేస్ట్ చేసి మీ డబ్బు వేస్ట్ చేసుకుంటారు. ఇన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీకు గ్రోత్ కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న నెగిటివ్ గనక ఎక్కువ ఉండి మీ యొక్క ప్రీవిల్ ఎనర్జీ గనక చాలా తక్కువ ఉంటే 25% 50% ఉంటే ఆ గ్రోత్ ని ఆ నెగిటివ్ ఇష్టపడదు రావడానికి. ఇక అదేం చేస్తుందంటే మిమ్మల్ని పరిపరి విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులకి మీరు బానిస అవుతారు. అయ్యి ఇలా ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు అది కాదండి ఇది కాదండి, తర్వాత అది అట్లా ఉంటుందంట కదా, ఇది ఇలా ఉంటుందంట కదా అంటే ఇక జీవితం అంతా అలాగే ఉండమని ఆ యొక్క నెగిటివ్ చెప్తుంది అనమాట వాళ్ళని. వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి మీ ఇష్టం అనాలి. సో అది కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే గ్రోతింగ్ అంటే ఖచ్చితంగా మీ లైఫ్ మొత్తానికి గ్రోతింగ్ ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఒక మార్గాన్ని అనుసరించాలి, ఒక వేని ఫాలో అవ్వాలి. ఆ వే నేనే గనక అయితే మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా వెళ్ళేటట్లయితేనే నన్ను సంప్రదించండి. అలా లేకపోతే నన్ను సంప్రదించడం వల్ల మీ మనీ వేస్ట్ అవుతాయి. ఓకే, సో గ్రోతింగ్ అంటే ఇది. మరో టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందామండి.